ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వంశిక వ్లాగ్స్. నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను, సో సపోర్ట్ చేయండి కొంచెం. ఈరోజు నేను ఒక వ్లాగ్ చేయాలనుకుంటున్నా. సో బయటికి వెళ్ళినాక మీకు చెప్తా ఏంటనేది. సో ఫుడ్ వ్లాగే, నాకు నచ్చిన ఫుడ్ నేను మీకు చూపిస్తా, అది ఎక్కడో ఏంటో అన్నీ చూపిస్తా. సో వెళ్దాం ఫ్రెండ్స్. ఈ లోపల లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, ఓకేనా? అండ్ గంట కూడా కొట్టుకోండి, మర్చిపోకండి. వీడియో కాడు మా తమ్ముడే. సో సపోర్ట్ చేయండి. యూట్యూబ్ లో అందరూ కూడా డైలీ మీకోసం వ్లాగ్స్ చేస్తుంది, ఇంట్లో డైలీ వ్లాగ్స్ చేస్తుంది అండ్ కుకింగ్ వీడియోస్ కూడా చేస్తుంది. మా తమ్ముడికి కూడా ఛానల్ ఉంది, జయదేవ్ వ్లాగ్స్. సో తనకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మేమైతే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే, సో బయటికి అలా రూమ్ చేయడానికి వెళ్తున్నాం. సో ఇక్కడ మా సిస్టర్ది ఏరియా అంటే జీడిమెట్ల అనమాట, మాది వచ్చేసి మణికొండ. సో వీళ్ళ ఇంటికి నేను అప్పుడప్పుడు వస్తా చిల్ అవ్వడానికి, అంటే కొంచెం మా అక్క ఇక్కడ ఉంది కాబట్టి అప్పుడప్పుడు వస్తా అనమాట. సో ఇద్దరికి సపోర్ట్ ఉండడానికి. సో ఇప్పుడైతే మేము బయటకు ఒక చోటికి వెళ్తున్నాం. ఈలోగా సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి. సో మా ఇల్లు చూపిస్తా మీకు. మా ఇంటి దగ్గర చాలా చెట్లు అవన్నీ చాలా బాగుంటాయి. సో చూద్దరు, మీరు కూడా చూపిస్తా, చూడండి. ఇవన్నీ చూడండి, ఇవంతా ఫుల్గా లైటింగ్ అవంతా ఉంటుంది మా ఇంటికి. ఇది రెంటెడే, ఓన్ ఏం కాదు, మాకు ఓన్ ఉంది, రాజమండ్రిలో ఉంది. సో ఇది రెంటెడే, బట్ బాగుంటుంది వ్యూ అని చెప్పేసి చూపిస్తున్నా, చూడండి ఎంత బాగుంటుందో. మల్లెపూల చెట్టు అవన్నీ ఉంటాయి లైటింగ్తో సహా, చాలా బాగుంటుంది. సో చూడండి, కరివేపాకు చెట్టు ఉంటుంది. అండ్ ఇక్కడ వీళ్ళ ఇంటి దగ్గర ఇంకేం చెట్లు ఉంటాయంటే, మల్లెపూ చెట్టు ఉంటుంది. మల్లెపూ చెట్టు కాదు, ఇది పాదు అంటారేమో, పాదేనా అంటారు. ఈ కింద నుంచి సెకండ్ ఫ్లోర్ వరకు ఉందన్నమాట పాదు. సో మా వంశమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. బాగుందా మా హౌస్? సో లైటింగ్స్తో చాలా బాగుంటుంది మా హౌస్. ఇప్పుడు మనం వెళ్తున్నాం మోమోస్ తిన్నికి. చెప్పాను కదా బయటకు వెళ్తున్నామని, అదేం లేదు, మోమోస్ తిన్నికి వెళ్తున్నాం. చూపిస్తాను నారండి షాప్కి. సో ఆర్డర్ చెప్తాము. సో హాయ్ ఫ్రెండ్స్, వచ్చేసాం మనం మోమోస్ దగ్గరికి. నేను చాలా ప్లేసెస్లో ట్రై చేశాను, సో నాకు ఎక్కడ నచ్చలేదు. సో ఇక్కడ సుచిత్ర రోడ్ అనమాట, ఇది సుచిత్ర రోడ్ సైడ్ చిన్న షాపే, బట్ టేస్ట్ అయితే క్వాలిటీ అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఆర్డర్ అయితే ఇచ్చేసాము, ఒక 10 minutesలో ఆర్డర్ అయితే ఇచ్చేస్తారు. అది రాగానే టేస్ట్ ఎలా ఉందో మళ్ళీ చెప్తాను, ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. సో ఈ లోపల సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వ్లాగ్స్ కావాలి, వీడియోస్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టండి. సో స్టీమ్ మోమోస్ వచ్చేసినాయి, ఇది చికెన్ స్టీమ్ మోమోస్. సో టేస్ట్ తిన్నాము, టేస్ట్ చేసి చెప్తా. సో హాట్గా ఉంది, కాలుతుంది, వా అప్పుడా కాకుండా. సో 3 చట్నీస్లో డిప్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇక్కడ మైనస్ చాలా బాగుంటుంది. సో టేస్ట్ కదా, హాట్గా చాలా బాగుంది ఫ్రెండ్స్. సో ఒకసారి విజిట్ అవ్వండి. నిజంగా గైస్, మీరు ఎక్కడ టేస్ట్ చేసినా ఇంత టేస్ట్ అయితే రాదు, చాలా బాగుంటుంది. ఒకసారి విజిట్ అవ్వండి. ఇప్పుడు చికెన్ స్టీమ్ మోమోస్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్, తినేసాను. చాలా టేస్టీగా ఉంటాయి. సో ఫాస్ట్గా తినేసాను. నెక్స్ట్ ఏం వస్తుందో చెప్పు. ఓకే మింగే. నెక్స్ట్ వాట్స్ నెక్స్ట్? సో నెక్స్ట్ ఫ్రైడ్ మోమోస్ వస్తున్నాయి, దానికోసం వెయిట్ చేస్తాం. మనం చెప్పిన ఆర్డర్ వచ్చేసింది చికెన్ మోమోస్, ఫ్రైడ్ మోమోస్ ఇవి. సో ఇది కూడా టేస్ట్ చేస్తాం. ఇది ఆల్రెడీ నేను టేస్ట్ చేస్తాను, బట్ మీకోసం నేను టేస్ట్ చేసి చెప్తున్నాను.
ఉంది ఫ్రెండ్స్. హాట్గా ఉంది ఫ్రెండ్స్, నోరు కాలుతుంది. టేస్ట్ అయితే సూపర్, చాలా బాగుంది. కంప్లీట్ చేసేసాను, అయిపోతుంది. మా తమ్ముడు నేను కలిపి కంప్లీట్ చేసేస్తాము. ఇప్పుడు ఇంటికి వెళ్ళాక ఫుడ్ తినాలి. ఈరోజు సండే కదా, సండే స్పెషల్స్ వచ్చేసి చికెన్ కర్రీ, బగారా రైస్ చేసుకున్నాం. ఇంటికి వెళ్ళాక అది కూడా చూపిస్తాను. సో ఫ్రెండ్స్, కాస్ట్ కూడా రీజనబుల్లే. ప్లేట్ వచ్చేసి 100 రూపీసే, హాఫ్ ప్లేట్ తీసుకుంటే 50 రూపీసే. బయట మోమోస్ అంత కాస్ట్లీ ఉంటాయి కానీ టేస్ట్ అంత బాగోదు. సో ఇక్కడ ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు నాకు మనకి ఐస్ క్రీమ్ చూస్తే తినాలి అనిపిస్తుంది కదా, సో నాకు కూడా తినాలనిపించింది. సో ఐస్ క్రీమ్ షాప్ దగ్గరికి వచ్చేసాను, పక్కనే ఉంటుంది, పక్కన షాప్కి వచ్చేసాను. ఇప్పుడు ఆర్డర్ ఇచ్చేద్దాం. అమెరికన్ డ్రై ఫ్రూట్ అని ఉంది ఆర్డర్, అది ఆర్డర్ ఇచ్చేస్తాం. నాకు అదంటే చాలా ఇష్టం, సో అమెరికన్ డ్రై ఫ్రూట్ ఆర్డర్ ఇద్దాము. సో ఫ్రెండ్స్, తీసేసుకున్నాం అమెరికన్ డ్రై ఫ్రూట్. టేస్ట్ చేసి ఎలా ఉంటుంది. ఇప్పుడు దాకా స్పైసీగా తిన్నా కదా, హాట్గా, ఇప్పుడు కూల్గా చాలా బాగుంది. సో ట్రై చేయండి మీరు కూడా మోమోస్కి వచ్చినప్పుడు. వెళ్ళేదారిలో వర్షం పడుతుంది బాగా, ఏం అర్థమైతేలే, ఆగినాం పక్కకి. వర్షం పడుతుంది, సో పక్కకి ఆగాము. వెళ్తాం, వర్షం కొంచెం తగ్గాక స్టార్ట్ అవుతాం. వర్షం కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది, సో స్టార్ట్ అయిపోతాం ఇంటికి. లేట్ అయిపోయింది, 9 అయిపోయింది. సో వెళ్తాం, స్టార్ట్ అయిపోతాం. బై ఫ్రెండ్స్, మళ్ళీ ఇంటి దగ్గర కలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వచ్చేసిన ఇంటికి వచ్చేసా. సో బగారా రైస్, చికెన్ కర్రీ చేసుకున్నా అని చెప్పేసాను కదా మీకు అక్కడ వీడియోలో ఇందాక. సో ఇప్పుడు తినేద్దాం. ఇది టేస్ట్ బాగానే ఉంటుంది, మేమే చేసాము, మా తమ్ముడు నేను కలిపి చేసాము. సో తిందాం. సో ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ చేయండి. ఆ కంటెంట్ ఉన్న వీడియోస్ ట్రై చేస్తాం. నాకు అంత రాదు, ట్రై చేస్తా. మీకు ఇంకా హైదరాబాద్ అంతా చూపిస్తాం. మా అత్త వాళ్ళు కూడా వస్తున్నారు, సో వాళ్ళు వచ్చినప్పుడు మీకు హైదరాబాద్ అంతా కూడా చూపిస్తాం. నా హోమ్ టూర్ కూడా చూపిస్తా, బాగుంటుంది మా ఇల్లు. సో చూపిస్తాం. ఇవాళకి ఇదే నా వ్లాగ్. సో ప్లీజ్ షేర్, లైక్ అండ్ కామెంట్. Bye bye friends.